యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. మీరు పుట్టిందంతా కేరళ, దెన్ లేటర్ యాక్టెడ్, అంటే మీ జర్నీ స్టార్ట్ అయింది కూడా తమిళ్ మూవీస్తో. ఇప్పుడు తెలుగు మూవీస్తో కూడా మరి ముందుకెళ్తున్నారు. ఏంటి వర్సటాలిటీ, కంప్లీట్ అన్ని సౌత్ ఇండియన్ స్టేట్స్ అనేది కూడా మొత్తం కవర్ చేస్తున్నారా? అంటే నేను బేసికలీ పుట్టింది కేరళనే, బట్ నేను కాలేజ్ స్కూల్ అంతా తమిళనాడులో చేశాను. బెంగళూరు బార్డర్లో, యాక్చువల్లీ హొసూర్ అనే ప్లేస్. ఓకే. ఇంకా కర్ణాటక తమిళనాడు బార్డర్ కూడా ఉంటుంది. సో నాకు అది అక్కడ ఉండడం చాలా పెద్ద అడ్వాంటేజ్ అయింది. లైక్ ఐ నో మలయాళం, తమిళ్, కన్నడ, హిందీ, తెలుగు, ఇంగ్లీష్ 6 లాంగ్వేజెస్ బాగానే మాట్లాడతాను. ఓకే. సో సో హ్యాపెండ్. యా. కానీ ఇంకోటి ఏంటంటే మీరు తెలుగు ఇంత బాగా మాట్లాడడం మాత్రం కొంచెం లిటరల్ కొంచెం షాకింగ్ అనిపించింది సార్. మన నరుడు బతుక నట మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ టైంలో కూడా మీరు ఎంత స్పష్టంగా తెలుగు మాట్లాడుతుంటే ఏంటి నిజంగా ఈయన అక్కడి నుంచి వచ్చిన పర్సనా లేకపోతే తెలుగు పర్సనా అని ఒక నిమిషం డౌట్ అనిపించింది. అంటే నాకు తెలుగు అర్థమవుతుంది చిన్నప్పటి నుంచే. నేను హొసూర్ అనే ప్లేస్లో కొంచెం తెలుగు స్పీకింగ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. సో తెలుగు మూవీస్ కూడా చూసేవాడిని. తర్వాత ఇక్కడ యాడ్ ఇన్ఫినిటమ్ అని ఒక మూవీ చేశాను. సో ఆ మూవీ ఆడిషన్ త్రూ నాకు వచ్చింది. సో అప్పుడు ఒక 2 years ఇక్కడ స్పెండ్ చేశాను. సో ఎంటైర్ షూటింగ్ ప్రాసెస్ ఒక 2 years జరిగింది. ప్రీ ప్రొడక్షన్ ఫుల్ 2 years నేను ఇక్కడే ఉన్నా. సో అప్పుడు నేర్చుకున్నా స్లోగా. తర్వాత అంబాజీపేట టైంలో గోదావరి ఆ ఏరియాలో 2-3 months ఉన్నాము కదా. సో కొంచెం బెటర్ అయింది. ఓకే. సో ఇప్పుడు అంటే ఇంకా బాగా మాట్లాడాలని ట్రై చేస్తున్నాను. ఓకే సార్, మీ ఫస్ట్ మూవీ ఇరుంబు తెరాయి. సో ఆ మూవీ దగ్గర నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే సో యూఆర్ డూయింగ్ ద కంటిన్యూస్ ప్రాజెక్ట్స్ అండ్ గోయింగ్ ఆన్. సో తెలుగు సైడ్ రావడానికి కానీ ద మెయిన్ రీజన్, ద ఫస్ట్ ఆపర్చునిటీ కానీ ఎక్కడి నుంచి మొదలైంది అసలు? నాకు యాక్చువల్లీ ఫస్ట్ మూవీ సెయ్యి అని okay. తమిళ్ మూవీ చేసి సెయ్యి, తర్వాత ఇరుంబుతిరై చేశాను. బట్ ఆ 2 movies తర్వాత నాకు ఎక్కువ ఆపర్చునిటీస్ ఏం రాలేదు. సో ఖాళీగానే ఒక లైక్ దగ్గర ఒక 2.5 years 3 years ఖాళీగానే ఉన్నాను. ఐ వాజ్ ట్రయింగ్ టు మేక్ ఓన్ ఫిల్మ్స్, లేదంటే షార్ట్ ఫిల్మ్స్, లేదంటే ఓన్గా మూవీ చేద్దాము అని. లైక్ ప్రొడక్షన్ అని కాదు, లైక్ వెరీ లో బడ్జెట్లో ఒక సినిమా చేద్దాం, విత్ ఫ్రెండ్స్ సర్కిల్లో ఒక సినిమా చేద్దాము అని ఇట్లా ప్లాన్ చేసుకున్నాము. నాకు టెక్నికలీ నేను యాక్టింగ్ ముందే నేను ఐ యూస్ టు ఎడిట్, ఐ యూస్ టు సినిమాటోగ్రఫీ. ఓకే. సో షార్ట్ ఫిల్మ్స్ ఎక్కువ చేసేవాడిని. సో డైరెక్షన్, రైటింగ్ అన్నీ చేసేవాడిని. సో అలా చేసుకుందాము ఫ్రెండ్స్ సర్కిల్, ఒక టీమ్ ఫామ్ చేసుకుని చేద్దామని ఒక 2 years ఆ జర్నీలో వెళ్ళాము. బట్ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్. ఆ టైంలో నేను నా స్టోరీలో ఒకటి ప్రిపేర్ చేసుకున్నా. సో ఈ సెయి మూవీలో చేసింది, ఇరుంబుతిరైలో చేసింది, షార్ట్ ఫిల్మ్స్ చేసిన 17-18 షార్ట్ ఫిల్మ్స్ చేసా ఆ టైంలో. సో ఆ షార్ట్ ఫిల్మ్స్ బెస్ట్ క్లిప్స్ అన్నీ తీసుకొని ఒక స్టోరీ లాగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నా. కరెక్ట్గా ఆ టైంలో ఏదో ఒక వాట్సాప్ గ్రూప్లో ఇలా ఒక తెలుగు మూవీ కోసం ఆర్టిస్ట్ చూస్తున్నారని కాస్టింగ్ కాల్ వచ్చింది. సో అప్లై చేశాను, నా స్టోరీలు పంపించాను. వాళ్ళు కాల్ చేశారు, ఇక్కడి నుంచి కాల్ వచ్చింది, మేనేజర్ కాల్ చేశారు, వినయ్ అని. సో ఇట్లా మీరు రావచ్చా, ఒక ఆడిషన్ ఉంది రావచ్చా అని చెప్పారు. సరే ఓకే అని చెప్పేసి వచ్చా. సో వచ్చి ఆడిషన్ చేశారు. 3 days ఆడిషన్ చేశారు. యాక్చువల్లీ 3 days జరిగింది ఆడిషన్. ఓకే. సో 3 full days అది కూడా. నేను ఫస్ట్ ఒక రోల్ ఇచ్చి ఆ రోల్ చేయమన్నారు. ఒక రోజు మొత్తం ఒక రోల్ మీద జరిగింది ఆడిషన్. నెక్స్ట్ డే వేరే రోల్ అని చెప్పారు. సో నేను ఏమనుకున్నాను, మేబీ ఆ రోల్ మనకు రాదు, వేరే రోల్ ఇస్తున్నారేమో అనుకుని మళ్ళీ 3rd day ఇంకొక రోల్ ఇచ్చారు. సో 3 రోజులు ఒక రోల్ మీద 3 full days ఆడిషన్ చేశారు. సో తర్వాత చెప్పారు, ఇలా ఆల్ 3 roles ఒకటే పర్సన్ చేయాలి, ట్రిపుల్ యాక్షన్ మూవీ ఇది అని చెప్పి. సో అప్పుడు అలా సెలెక్ట్ అయ్యాను నేను. ఏ ఇన్ఫినిటమ్ అది? అవును, ఏ ఇన్ఫినిటమ్. ఓకే సార్. సో ఫస్ట్ మూవీలోనే సో ఇన్ని డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ అది చేయడం అనేది కానీ, అండ్ మూవీ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కమర్షియల్ పరంగా కానీ అంత గుర్తింపు అనేది కూడా రాకపోవడంతో, సో హౌ యూ ఫెల్ట్? అంటే నేను ఆడిషన్ తర్వాత నాకు స్క్రిప్ట్ చదివినప్పుడు ఐ ఫెల్ట్ దిస్ ఇస్ అ గుడ్ స్క్రిప్ట్, చాలా మంచి స్క్రిప్ట్. ఒక న్యూ కమర్కి ఇంతటికంటే బెటర్ ఆపర్చునిటీ రాదు. ఫస్ట్ సినిమాలోనే లీడ్ రోల్ చేయాలి, అది 3 roles చేయాలి. అండ్ 3 డిఫరెంట్ క్యారెక్టరైజేషన్, 3 different టైమ్ లైన్స్, కంప్లీట్లీ 3 different పీపుల్లా కనిపించాలి అనేది డైరెక్టర్ నాకు చెప్పారు. నాకు ముగ్గురులా కనిపించాలి, ఒకే పర్సన్ చేస్తున్నాడు అనేది తెలియకూడదు, అదే మన ఎయిమ్ అని చెప్పి
ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ బికాజ్ వీ అచీవ్డ్ దట్, ఆ వరకు అచీవ్ చేసాము. బట్ మూవీ అది ఒక బిగ్ స్కేల్ మూవీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రైటింగ్, అది చాలా బిగ్ స్కేల్ ఉంటుంది. బట్ బడ్జెట్ చాలా తక్కువ ఉండింది. సో దానివల్ల కొంచెం మీకు ఒక బిగ్ ఫిల్మ్ ఫీల్ రాదు. సో బికాస్ ఆఫ్ దట్ మూవీ సరిగా ఆడలేదు. బట్ ఓటీటీ రిలీజ్ తర్వాత చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో థియేటర్లో అయితే ఆడలేదు. ఇంకోటి ఆ టైంలో కోవిడ్ అప్పుడే అవును. సో బట్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. చాలా ఒక మంచి మూవీలో పార్ట్ అయ్యాం. అంటే అప్పుడు హిట్ అయిందా లేదా అనేది పక్కన పెడితే ఐఎమ్ ష్యూర్ దట్ మూవీ విల్ బీ అంటే ఇంకా ఒక 5-10 years తర్వాత కూడా ఆ మూవీకి ఒక చిన్న కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు అని నేను నమ్ముతాను. సో దట్స్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. ఏ అంబాజీపేట కానీ అంటే దీనికంటే ముందు అమిగోస్ అనేది చేశారు కదా మీరు. అవును. మరి కళ్యాణ్ రామ్ గారు మూవీ. సో ఇవన్నీ సో త్రూ ఆడిషన్సా లేకపోతే ఎలా అండి? అమిగోస్ నాకు ఆడిషన్ జరగలేదు. ఒక కాస్టింగ్ డైరెక్టర్ రెఫర్ చేశారు, వాళ్ళు ఫొటోస్ చూసి సెలెక్ట్ చేశారు. అంబాజీపేట కూడా ఆడిషన్ జరగలేదు. అంబాజీపేట అయితే అవును, అంబాజీపేట నా ఫోటో చూసి, అంటే అంబాజీపేట డైరెక్టర్ దుష్యంత్ గారికి నేను యాక్ట్ చేస్తానా లేదా, నా షోరీల్ కానీ నా ప్రీవియస్ వర్క్ కానీ చూడలేదు ఆయన. ఆయన ఒక విలన్ క్యారెక్టర్కి ఫస్ట్ హీరోయిన్ క్యారెక్టర్ ఫిక్స్ అయింది, తర్వాత నా బ్రదర్ క్యారెక్టర్ ఫిక్స్ అయింది, ఇంకా నా క్యారెక్టర్ కోసం వెతుకుతున్నారు. వాళ్ళు సేమ్ ఫేషియల్ ఫీచర్స్ ఉన్న ఒక యాక్టర్ని చూస్తున్నారు. సో ముగ్గురు చూస్తే ఒక ఫ్యామిలీలా ఉండాలి అని చూస్తున్నప్పుడు నా ఫోటో, నాది 5-6 ఫొటోస్ పంపించాను. దాంట్లో ఏదో ఒక ఫోటోలో కరెక్ట్ రిసెంబ్లెన్స్ వచ్చిందని నాకు నన్ను పిలిపించారు, చేసేయమన్నారు అంతే. సరే, ఆ స్టోరీ కానీ అందులో మీ క్యారెక్టరైజేషన్, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఏ యాక్టర్కైనా కానీ ఒక బూస్టప్ ఇవ్వడానికి ఒక మూవీ అనేది ఉపయోగపడుతుంది. మీ కెరీర్కి కూడా ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. సో దాని తర్వాత సో లైఫ్ అనేది ఎలా ఉన్నది? నాకు పెద్ద చేంజ్ లాగా అనిపించలే. బట్ ఒక జర్నీ, ఇప్పుడు మనం ఒక జర్నీ స్టార్ట్ చేసాము. అంబాజీపేట ముందు అది ఎక్కడి వరకు వెళ్తుంది అనేది తెలియదు. లైక్ ఇప్పుడు మనం ఒక టన్నల్లో వెళ్తుంటే అటువైపు లైట్ ఉందా లేదా, ఎక్కడ మన డెస్టినేషన్ ఎక్కడ ఉంది అనేది మనకి తెలియకపోతే ఫుల్ చీకట్లో ఉంటాం. అవును. సో అలా ఉండింది. ఇప్పుడు అక్కడ ఒక లైట్ కనిపిస్తుంది. సో జర్నీ కరెక్ట్ పాత్లో వెళ్తున్నాము అనేది అంబాజీపేట తర్వాత నాకు రియలైజ్ అయింది. యాజ్ అ సెల్ఫ్ చెప్తున్నా. సో ఆ క్యారెక్టరైజేషన్ కానీ ఆ స్టోరీ విన్న తర్వాత ఏమనిపించింది? నాకు స్క్రిప్ట్ చదివిన తర్వాత చాలా ఎగ్జైటెడ్ అనిపించింది. ఎందుకంటే ఒక రూరల్ బ్యాక్డ్రాప్లో చాలా రాగా రియలిస్టిక్గా ఉన్న ఒక సబ్జెక్టు, ఇప్పుడు సొసైటీలో ఉన్న కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేస్తున్న ఒక సబ్జెక్ట్లో ఒక వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఆ సినిమాలో హీరోయిన్, హీరో సిస్టర్ క్యారెక్టర్, నా క్యారెక్టర్, ఈ 4 క్యారెక్టర్సే మెయిన్. ఆ 4 క్యారెక్టర్స్ మీదే నడుస్తుంది కంప్లీట్ స్టోరీ. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవుదామని వచ్చాను. ఐ డోంట్ వాంట్ టు బికమ్ ఎ హీరో ఆర్ సంథింగ్. బట్ యాడ్ ఇన్ఫినిటంలో నేను ఆడిషన్కి వెళ్ళింది కూడా ఒక క్యారెక్టర్ రోల్ కోసమే. సో అనుకోకుండా హీరో అయ్యా. సో బట్ స్టిల్ నా మైండ్లో అయితే నేను హీరో మెటీరియల్ కాదు, మనం క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయితేనే యూ విల్ బీ హ్యాపీ యాజ్ అన్ యాక్టర్, బికాజ్ యూ విల్ గెట్ టు డూ డిఫరెంట్ క్యారెక్టర్స్, ప్లస్ ఒక కెరియర్ గ్రోత్ వైజ్ కూడా అదే బెటర్ చాయిస్ అని అనిపించింది. సో అంబాజీపేట నాకు ఆ ఎయిమ్కి కరెక్ట్ స్టార్ట్ వచ్చిన క్యారెక్టర్ అది.